అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే, భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడు ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా భూగా బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తానమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా దాంట్లో గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజే ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 months బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఏం చేసి పడేసారు ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు, ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిగా గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాసు.